ఇందాక అయితే మాట్లాడనని చెప్పి అన్నారు ప్రస్తుతం. సార్ రాధాకృష్ణ గారంటే నాకు చాలా గౌరవం. రాధాకృష్ణ గారిని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చూసాము, ఈ రాష్ట్రంలో కూడా చూశారు. రాధాకృష్ణ గారు ఎక్కడ లేని సాంప్రదాయాలు, ఆంక్షలు, ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ విధంగా ఆంక్షలు పెట్టడము మంచిదే అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు. బస్సులు ఆపలేదు, మేము ఇవ్వద్దని చెప్పలేదు, వాళ్ళకి ఆటంకం కలిగించలేదు, స్వేచ్ఛగా తిరిగారు. ఇప్పుడు మీరు చేసేది ఏంది? మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పలకరించేదానికి వస్తున్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పలకరించేదానికి వస్తున్నారు. ఇది తప్ప చెప్పమంటున్నాను నేను రాధాకృష్ణ గారిని. పోలీసులు 100 మందికే అనుమతి ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అండి. 100 మంది, 50 మంది, గతంలో ఎప్పుడైనా ఈ ఆంక్షలు చూసామా? ఎంతమంది రాజకీయ నాయకులు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించారు? ప్రతిపక్షంలో ఉన్నాము, మీకెందుకంత భయము? భారీగా జనాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత భయం మీకు? జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఈరోజు బయటకు వస్తున్నాడు. ఒక విధంగా ప్రభుత్వమే మా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి పెంచుతూ పోతా ఉంది ప్రజల్లో కూడా. ఎందుకు ఈ అడ్డంకులు? ఎందుకు? ఏం చేస్తే అడ్డంకులు? రాజకీయ పార్టీలు అన్నప్పుడు ప్రతిపక్షము, అధికార పక్షము రెండు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని రోడ్ల మీదకి రానివ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను రాధాకృష్ణ గారిని అడుగుతున్నా, ఇది న్యాయమా చెప్పండి రాధాకృష్ణ గారు. మొత్తం మీద ప్రసన్న కుమార్ రెడ్డి అయితే కేవలం చాలా మంది ఆ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, జనమందరూ కూడా మామూలుగానే వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికైతే దాదాపు 3-4 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది. పోలీసులు కేవలం 100 మందికి మాత్రమే ఈ ప్రసన్న ఇంటికి రావడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రోజున ఇక్కడికే దాదాపు చాలా మందిని వాళ్ళ ప్రాణాలకు రిస్క్ అని తెలుసు. ఒకవైపు గతంలో జరిగిన పర్యటనలు కూడా చూసాం, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, సొంత పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది, చాలా చోట్ల అల్లర్లు జరిగినాయి. ఇప్పుడు వరకు కూడా జగన్ ప్రతి పర్యటనలో కూడా ఈ అలజడులు సృష్టించడం, శాంతి భద్రతలు విఘాతం కలిగించడం, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు చాలా ముందస్తుగా పకడ్బందీగా దాదాపు పెద్ద ఎత్తున 900 మందిని మోహరించి Z+ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే మించి పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది కూడా మమ్మల్ని ఆంక్షలు విధిస్తున్నారు, మేమంటే భయపడుతున్నారు, అందుకే జనాలు రానివ్వట్లేదని చెప్పి ప్రభుత్వం పైన ఒక నెపం నేరుతున్నారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చెప్పారో వింటూ ఉన్నాము. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా అయితే జైలు దగ్గరే వాళ్ళు జగన్ వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యి వెంటనే అక్కడే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాలవచ్చు. కానీ ఖచ్చితంగా రోడ్ షో ఉండాల్సిందే, ఖచ్చితంగా రోడ్ షో ఉండాల్సిందని చెప్పి పట్టుపట్టడం జరిగింది. దాంతో దాదాపు 4 సార్లు వాయిదా కూడా పడింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోడ్ షో అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారో అప్పుడే జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ కాసేపట్లో అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ కాబోతున్నారు. ఆయన చూస్తే దాదాపుగా పలు కేసుల్లో, చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు, రిమాండ్ అనుభవిస్తూ ఉన్నారు. అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ములాఖత్ అయ్యేందుకు వస్తున్నారు. రెండో వైపు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఒక మహిళ పైన చెల్లెలు వరుస అయ్యే ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చాలా ఘోరమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యల్ని అందరూ కూడా తప్పుపట్టడం జరిగింది. చివరికి హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని చెప్పి మందలించడం జరిగింది. ముందస్తు బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ రావటం ఏమిటి అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. ఒక మహిళల్ని అవమానించిన వాళ్ళని గౌరవిస్తూ, ఒక మహిళల్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తుల కోసం ఈ విధంగా పరామర్శలకు వస్తారా? అంటే మీ దృష్టిలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే మహిళలను కించపరిచారో వాళ్ళే గొప్ప జగన్ దృష్టిలో అనే చర్చ విస్తృతంగా సాగుతుంది. పోలీసులు ఇక్కడ ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు. ప్రతి సెంటర్లో కూడా, నగరంలోని ప్రతి చోట కూడా, చాలా చోట్ల ఈ వైసీపీ మోకలు కొంతమంది, అలాగే వైసీపీ శ్రేణులు వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ
చేరుకొని ఒక్కసారిగా రోడ్ల మీదకి రావాలని, జగన్ వచ్చినప్పుడు పెద్ద పెద్దగా భీకరంగా భయంకరంగా నినాదాలు చేయాలని, టపాసులు పేల్చాలని, ప్లే కార్డులు ప్రదర్శించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల శాంతి భద్రతలకి, ప్రజల జనజీవనానికి ఆటంకం కలిగించాలనే యత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అయితే మాత్రం వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే